సెషన్లో కూడా హుక్కా పార్లర్స్ పైన కంప్లీట్గా హుక్కా పార్లర్స్ని నిషేధించాలి. ఎందుకనంటే హుక్కా పార్లర్స్ వల్ల యువకులు వీళ్ళందరూ ఏదైతే వారి యొక్క భవిష్యత్తు అంధకారంలో వెళ్తుంది, ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంలో అందరం కూడా ఏకాభిప్రాయంతో అధికార పక్షము ప్రతిపక్షం అందరం కలిసి కూడా ఒక డెసిషన్ తీసుకొని ఇక్కడ కూడా మనం ఆ బిల్ని పాస్ చేసుకోవడం జరిగింది. అయినా బిల్ పాస్ అయినప్పటికీ కూడా పాస్ అయిన తర్వాత కూడా కొన్ని స్పెసిఫిక్ హుక్కా పార్లర్స్ ఏదైతే దుర్గం చెరువులో ఫర్గెట్ మీ నాట్, 100 ఫీట్ రోడ్లో డేట్స్ కెఫే, గచ్చిబౌలిలో హిడెన్ హెవెన్, 100 ఫీట్ రోడ్లో హైదరాబాద్ స్టోరీస్, H2 అనే హుక్కా పార్లర్ ఆపోజిట్ టు సైబరాబాద్ కమిషనరేట్, ఇటువంటి కొన్ని హుక్కా పార్లర్స్ రన్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఎందుకు రన్ అవుతున్నాయి, దానికి సంబంధించి మనం డెసిషన్ తీసుకున్నాక కూడా ఏ బేసిస్లో ఆ హుక్కా పార్లర్స్ని రన్ చేస్తున్నది ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ అధ్యక్ష. దానితో పాటు సెకండ్ది ఏదైతే పబ్స్కి సంబంధించి ఈ పబ్స్ కల్చర్కి సంబంధించి గత 10 సంవత్సరాలకెళ్ళి ఈ పబ్స్లో డ్రగ్స్ అనేటివి చాలా విపరీతంగా సరఫరా అవుతున్నాయని చెప్పని అది సినీ ప్రముఖులు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, లేదా నార్మల్ స్టూడెంట్స్ కానివ్వండి, డ్రగ్స్ బారిన పడి అనేక మంది వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారని చెప్పుకోలేక ఆ బాధని బయట ఎవరు కూడా పోయి కంప్లైంట్ ఇవ్వలేక రిహాబిలిటేషన్ సెంటర్స్లో యాజ్ బీయింగ్ ఏ డాక్టర్ కూడా అనేకమైన రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఈ పిల్లల సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఈ డ్రగ్స్ని అరికట్టాలి, ఉక్కుపాదం మోపాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఒక ఏదైతే సంబంధించిన అధికారులకు ఆదేశించి ముఖ్యంగా ఈ రేవ్ పార్టీ కల్చర్స్, ఫామ్ హౌస్ కల్చర్స్ ఇటువంటివి ఏవి ఉండొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా ఏదైతే పోలీస్ అధికారులు దాడి చేస్తున్నప్పటికీ దిస్ ఇస్ నాట్ పర్టికులర్లీ నేను ఎవరిని ఉద్దేశించి అనదలుచుకుంటలేను. కాబట్టి నేను కూడా ఆ ఏజ్ గ్రూప్కి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నాతో ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ డ్రగ్స్ ద్వారా వారి జీవితం ఏ విధంగా ఆగమైపోతుంది కాబట్టి ఏ పరిస్థితిలో అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్, రెప్యూటెడ్ ఫ్యామిలీస్ కూడా ఎంటైర్ ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కానీ ఇటువంటి ఒక డ్రగ్స్ని ప్రోత్సహించే క్రమంలో నేను స్పెసిఫిక్గా కొన్ని కేసెస్ చెప్పదలుచుకున్న సంబంధించిన మీ ద్వారా ప్రభుత్వానికి ఏదైతే క్రైమ్ నెంబర్ 120/2023 2.8 grams of cocaine, 25 pills, 20 grams of ganja, 6 LSD bloods. ఇందులో ఏదైతే ఫిలిం ఫైనాన్సర్స్ ఆర్ఆర్ మూవీస్కి సంబంధించి ఏదైతే దాంతోపాటు ఒక ముఖ్యమైన ఫిలిం యాక్టర్ 829గా నవదీప్ గారు ఆ రోజు ఈ డ్రగ్స్తో పట్టువేయినరు. అంటే ఎందుకంటే ఈరోజు యువకులను ఎవరైనా కూడా ఫిలిం యాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ని కానీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అటువంటి వ్యక్తులు ఈ కేసు ఇంకొక కేసు క్రైమ్ నెంబర్ 259/2024 గచ్చిబౌలి పిఎస్ లిమిట్స్లో అయింది. దాంట్లో కూడా మన ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే, సరే సభాముఖంగా నేను పేరు చెప్తే బాగుంటుంది, పేరు చెప్తాను సభాముఖంగా పేరు చెప్తే బాగుంటుంది. సరే ఒక ప్రముఖ పార్టీకి ఒక పెద్ద పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు దీంట్లో ఈ యొక్క కేసులో ఏదైతే సంబంధించి వారిని బుక్ చేయడం జరిగింది. దానితో పాటు ఒక ఫార్మ్ హౌస్కి సంబంధించి ఏదైతే పాకాల ఫార్మ్ హౌస్ కి సంబంధించి ప్రశ్న వేయండి. అదే చెప్తా అధ్యక్ష, డీటెయిల్స్ కావాలి అధ్యక్ష. నేను క్రైమ్ నెంబర్ చెప్తే వారు నోట్ డౌన్ చేసుకుంటారు. అయిపోయింది అధ్యక్ష. అడగండి. క్రైమ్ నెంబర్ 311/2024 పాకాల ఇష్యూ. దానితో పాటు క్రైమ్ నెంబర్ 112/2024 నార్సింగి పిఎస్ లిమిట్స్, అందులో కూడా ఒక ప్రముఖ హీరోయిన్ గారిది ఉంది. దానితో పాటు క్రైమ్ నెంబర్ 75/2013, క్రైమ్ నెంబర్ ఆఫ్ 945/2024. ఏవైతే ఈ 6 క్రైమ్ నెంబర్స్కి సంబంధించి ఈ డ్రగ్స్ కేసెస్ సంబంధించి ఇది ఎక్కడి వరకు వచ్చింది, ఎందుకంటే 2000 ఏదైతే సంబంధించి 10కి వెళ్ళి కానీ 14కి వెళ్ళి కానీ 15కి వెళ్ళి కానీ డ్రగ్స్ ఇష్యూ అయినప్పుడు మీడియాలో హల్చల్ అవుతుంది, అరెస్ట్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్కి పిలుస్తారు. అది ఎక్కడికి కంక్లూడ్ అయింది, దాని కంక్లూజన్ ఏమైంది, ఆ సంబంధించిన వ్యక్తులపైన ఏం యాక్షన్ తీసుకున్నారు అనేది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా స్పష్టత ఇచ్చిన దాఖలాలు లేవు. సో ఈ సంబంధించిన జన్వాడ ఇష్యూ పైన కానీ హీరో యాక్టర్స్ పైన కానీ వీళ్ళందరిపైన సంబంధించిన ఏ చర్యలు తీసుకున్నారు, ఆ కేసెస్ ఎక్కడి వరకు వచ్చింది, వీటిపైన ఏదైతే ఈ సంబంధించి ఈ హుక్కా పార్లర్స్కి సంబంధించి కూడా సంబంధించిన అధికారులతో నేను మాట్లాడితే కోర్టు పర్మిషన్ ఉంది, కోర్టు పర్మిషన్ ద్వారా హుక్కా పార్లర్స్ రన్ చేస్తున్నామని చెప్పి నాకు ఏదైతే రిటర్న్లో నాకు వారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇన్ కేస్ మనం చట్టసభల్లో పాస్ చేసుకొని హుక్కా పార్లర్స్ని బ్యాన్ చేయాలని చెప్పి మనం ఒక నిర్ణయం తీసుకున్నాక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టులో కేసేసి సెంట్రల్ గవర్నమెంట్ దీనిపైన ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలని అడిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ దానిపైన యాక్షన్ తీసుకోకపోతే మనం ఇక్కడ అటువంటి బిల్స్ పాస్ చేసుకొని అది ఇంకా కూడా కోర్టు ఆర్డర్ తోటి రన్ చేస్తే
మనందరికి కూడా ఏదైతే దాన్ని బ్యాన్ చేయలేకపోతే దాన్ని అరికట్టలేకపోతే మనం ఈడాసంటి అంశాలపైన మాట్లాడి కూడా ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలని చెప్పి మీ ద్వారా సభలో సభ్యులందరికీ దానితో పాటు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ఈ డ్రగ్స్ పైన ఒక క్లియర్ స్టాండ్ తీసుకొని సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అరికడుతూ సంబంధించిన వ్యక్తులను ఏదైతే ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా ఎవరున్నా కూడా అది ఏ పార్టీకి సంబంధించిన వారు ఉన్నా కూడా కఠినమైన చర్యలు తీసుకొని ఈ డ్రగ్స్ కల్చర్ని అరికడుతున్నందుకు మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను అడిగిన ఈ కేసెస్ గురించి నాకు డీటెయిల్స్ చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఎంఎస్ ప్రభాకర్ గారు.